గుడ్ మార్నింగ్ దొరా. లాస్ట్ వన్ దొరా, తల ఎత్తాలా. కోసి కారం పెడితే ఊరుకు మొత్తం సరిపోతారు. సార్ ఏదో మాట్లాడుతుంటే ఆడ కాల ఏమని రాస్తున్నాడు ఆయన. 5 నిమిషాలు టైం తీసుకో. నీ ఈ 5 నిమిషాల కిల్ అయితే ఇట్లా చెప్పు ఒకసారి. ఉడతలం పట్టే భావాలు మీరును. సార్కు ఆయన పొట్ట చింపుకొని చెప్తుంటే ఆయన కింద కూర్చొని ఏదో చేస్తున్నాడు అక్కడ. ఎలా ఉంది పేపర్, బాగుందా? ఇంకా పెంచాలా? పెంచుదామా? కాసి బాగుందా మీకు? ఈ సండే ఇప్పుడు మార్క్స్ వచ్చినాయి కదయ్యా. 80 మార్క్స్ పైన ఉన్న వాళ్ళ హ్యాండ్స్ రేజ్ చేయండి. 80 అబౌవ్ డౌన్ చేయండి. 60 అబౌవ్ 60 మార్కుల పైన ఉన్న వాళ్ళు. మీకు చేతులు నొప్పి ఉంటాయి, వచ్చి ఉంటాయి, కానీ పైకి లేపలేకపోతున్నారు అనుకుంటున్నాను నేను. ఇంకెప్పుడు మరి నోటిఫికేషన్ వచ్చినాక సబ్జెక్ట్ పెంచుతారా? ఎలా ఉండాలి తోరా? అందరూ నిద్రావస్థలో ఉంటారు ఈ టైంలో. అదే వచ్చినాక పోదాంలే, వచ్చినాక చేద్దాంలే అని. ఇప్పుడు ఎవడైతే ప్రిపేర్ అవుతాడో వాడికే జాబ్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినాక ఎవడైనా వస్తారు, బ్యాగులు పట్టుకొని గుంపులు గుంపులు వస్తారు, ఇట్లుండదు. కానీ ఇప్పుడు ఎవడైతే రియలైజ్ అయ్యి ఉంటాడో వాడు సక్సెస్ అవుతాడు తోరా. అది మీ చేతిలో ఉంటుంది. ఎవడు లేడు కదా అని బిర్రగా తినేసి హాస్టల్లో రేపు సండే రాద్దాం, నెక్స్ట్ సండే రాద్దాం, ఈసారి చూద్దాం, మళ్ళీ సారి చూద్దాం అంటే జీవితంలో క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది మీ లైఫ్ మొత్తం. మీరు అనుకోవాలా నేనేంది, నా లైఫ్ ఏంది అని అనుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. 1 నెలను 3 నెలలు 6 నెలలు చదివినంత మాత్రాన మీకు జాబ్ వస్తుందంటే అది ఒక మీ భ్రమ మాత్రమే. పొట్ట చింపితే మీకు బ్లడ్ తప్ప అక్షరాలు రావు. 6 నెలల జాబ్ అనేది అంత సింపుల్గా రాదు ఈ పోటీ ప్రపంచంలో. నాకు వస్తుంది సార్ అనేవాడు ఉంటాడు, ఎవడో ఒకడు ఉండొచ్చు, నేను కాదనను. కానీ మరి 99% అది ఆలోచించాలా. ఎవడికో క్లాస్ రూమ్లో ఒక్కడికి జాబ్ వస్తే కాదు, ఒక్కడు మిస్ అయ్యి 99 మందికి వస్తే గొప్ప దొరా. ఆ కసి మీలో ఉందా? 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 మరి దొంగ కొలను పెట్టే భావాలతో గొంతులకి వెళ్ళి సౌండ్ రాకపోతే రేపు దొంగలు ఎట్లా పట్టుకుంటారు దొరా? మీరు ఎలా పట్టుకుంటారు? ఉందా మీకు? అమ్మా చెయ్యాలి దొరా. ఎందుకంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి, ప్రిపేర్ కావాలి తప్ప జాబ్ రాకపోతే ఎవడు మనను, పక్కింటి వాళ్ళు కాదు కదా, ఎవడు దేకడు దొరా. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ 6 నెలలు కష్టపడండి. సార్లు కూడా మీ వెనక ఏమయ్యా సోమయ్య మల్లయ్య అనుకుంటే మీ వెనక తిరుగుతారు. ఆ రోజు రావాలంటే మీరు హార్డ్ వర్క్ చేయండి. ఎన్నో విలేజ్లో ఉండేసి బిర్రగానే అది కోచింగ్ అయిపోయిందని ఓ అమ్మనో అక్కనో ఎవరో ఒకరు అయిపోయిందని ఇంట్లో పోటీ పడుకొని ఆన్నే ఉంటే జాబ్ రాదు తల్లి. మనం ప్లాన్ చేసుకోవాలా. ఈ 6 నెలలు జీవితం తిననీక లేకపోతే గంజి దాగి బ్రతకండి, నో ప్రాబ్లం. జాబ్ వస్తే ఆ లైఫ్ ఎట్లుంటుందో తెలుసా? మీ అమ్మ నాన్న వాళ్ళ కళ్ళల్లో ఆ కాంతి ఎట్లుంటుందో తెలుసా? పక్కింటి వాళ్ళు వచ్చి మీ బిడ్డ గొప్ప, మీ కొడుకు గొప్ప అమ్మ అన్నప్పుడు వాళ్ళు అన్నం తినకున్నా తిన్నట్టు అనిపిస్తుంది. కానీ మీరు బిర్రగా ఈరోజు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిని హాస్టల్లో వండుకొని మామ ఇలా చికెన్ తక్కువ పెట్టండి అంటే ఆ చికెన్ కాడనే ఉండిపోతుంది దొరా లైఫ్ అంతా. ఎవడు ఏమన్నా పెట్టని బాగా పెడుతుర్రా అంటే లేదు సార్ 2 ముక్కలు కాదు, రసం పోసిన తాగాల. నువ్వు వచ్చింది తిననీకే, చికెన్ బిర్యానీ తిననీకి వచ్చినవా ఇడికి? నువ్వు వచ్చింది చదువుకోవడానికి. సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేయండి దొరా, సక్సెస్ అవుతారు. ఒక్కొక్క వారం ఇంప్రూవ్ చేయండి. మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే నాకు కూడా అలానే నిద్ర వచ్చేస్తుంది దొరా. ఫైర్ ఉండాలా, కొడితే భూమి బదలైనట్టు ఉండాలా. నెక్స్ట్ సండే 10 మార్కులు పెంచుతామన్న వాళ్ళ ఆన్సర్ చేయండి. ఒక్కసారి చూడాలి 10 మార్కులు పెరుగుతుందంటే నీ మీద నీకు నమ్మకం లేనట్టే. ఒకవేళ పెరగలేదు అంటే ఇట్లా పెంచి తీరాలా. బ్లడ్ మీలో ఉన్నట్టుంటే పెంచి తీరాలది. కసి ఉండాలి దొరా. మీరు 100% సక్సెస్ కావాలా. నెక్స్ట్ సండే ప్రతి ఒక్కరు అందరు సాలరని పిలుస్తా 15 మందిని. నెక్స్ట్ సండే ఫిల్టర్ చేసి ఎవరేందో ఒకసారి చెక్ చేసుకోవాలని ఉంది దొరా. పాతోళ్ళు అనేసి బిర్రగా తిని ఇంట్లో వండుకుంటే కాదు దొరా, జాబ్ రావాలా. ఆ కసి మీతో ఏంటంటే మీ అమ్మ నాన్న వాళ్ళను గుర్తు చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యం. అది కాకుండా ఏదో ఉంది కదా అని టైం నిమిషాలు అయిపోతుందని కింద తలకాయ పెట్టినావు చూసినావా దొరా. నీ దొంగ కొలను బట్టే భావాలు జీవితంలో నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలా. 23 ఏళ్ళు కూడా ఇంకా కలర్ వేసుకోని అలాగా నువ్వు కూడా ఇక్కడే ఉండిపోతావు. సార్లు గురువులు చెప్పినప్పుడు వినలేనోడు జీవితంలో దేనికి పనికి రాకుండా పోతాడు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఫైర్ ఉండాలా, మరుగుతుండాలా. ఈ క్షణం సంపడమా సావడం అన్నంత కసి ఉన్నవాడు 100% సక్సెస్ అవుతాడు. నాకు ఆ కసి ఉంది, మీకుందా? కనుక రెగ్యులర్గా దొరలు ఇంట్లో దీన్ని పండుకున్న దొరలు అందరూ మీ ఫ్రెండ్స్ ఎవడున్నా ఎగ్జామ్స్కి రండి దొర పిలుస్తున్నాడు అని చెప్పండి. కోసి కారం పెడదాం, లేకపోతే అమ్మోరికి బలిచ్చినట్టు ఇద్దాం, మేకపోతుని బలిచ్చినట్టు వాడినే ఇద్దాం. కానీ పిలుచుకరండి నెక్స్ట్ సండే. పిలుచుకొస్తారా?
థ్యాంక్ యూ దొరా. నెక్స్ట్ సండే మీ 5 నిమిషాలు కిల్ అయిన టైంను వాడండి. కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది దొరా. కొత్త బ్యాచ్ డెమోలు అవుతున్నాయి కింద రూమ్లో. అవునా? మీ ఫ్రెండ్స్ ఎవరినైనా మన తరఫున వచ్చిన వాళ్ళకి ఫీజు ఏదైనా ఎక్కువ తక్కువ ఉన్నా చేస్తా దొరా. మన పాత పిల్లల నుంచి ఎవరు వచ్చినా సరే ఎన్నో మీరు ఇది తక్కువ చేయిస్తారంటే నేను చేస్తాను. ఎవరున్నా ఇంటిమేట్ చేయండి. ఈ వీక్లో రానికే ట్రై చేయండి. వాళ్ళు మన తరఫున వచ్చి సార్ ఈడు మనోడు మా ఊరోడు అంటే మాత్రం ఎంతో అంత తక్కువ చేద్దాం. ఎవరున్నా ఇంటిమేట్ చేయండి. హాస్టల్లో, రూముల్లో, గల్లుల్లో ఎక్కడున్నా చెప్పండి దొరా. ఓకేనా? థ్యాంక్ యూ దొరా. థ్యాంక్ యూ. ఓకే, ఎలా ఉంది ప్రిపరేషన్? ఆపేస్తారా? చదువుతున్నారా? పుస్తకాలన్నీ ఉల్లిపాయలు ఉడికేసేసారా? ఈ నోటిఫికేషన్ రాదని ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఆయన ఎవరు నల్లగా ఉన్న ఆయన 12వ తారీఖు వస్తారన్నా రాలేదని ఫీల్ అవుతున్నారా? ఓకే, రైట్ అమ్మా. ఇక్కడ చూడండి, మనం అనుకున్న డేట్కి నోటిఫికేషన్ రానప్పుడు ఇంకొద్దిగా మంచిగా, ఇంకొద్ది బాగా ఓకే చదివితే ఇంకొద్దిగా మనకు ఒక అవకాశం అయితే పెరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత మ్యాక్సిమం 30 రోజుల నుంచి 45 రోజుల కన్నా ఎక్కువ టైం ఉండకపోవచ్చు. ఓకేనా? రేస్లో గెలవాలంటే బెస్ట్గా పరిగెత్తడం కాదు, ఫస్ట్ పరిగెత్తడం అనేది ఇంపార్టెంట్. నువ్వు ఇప్పుడు చదివింది ఇంత అనుకుంటే ఎప్పుడైనా ప్రిపరేషన్ అది ఎప్పుడైనా సర్పిల పద్ధతిలో ఉండాలండి. మనకి సైకాలజీ ప్రకారం ఎప్పుడు కూడా పరిధి పెంచుకుంటూ వెళ్ళాలి. నువ్వు అర్థమెటిక్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక నోట్స్ మాత్రమే ప్రిపేర్ అయితే ఇంకొద్దిగా పరిధి పెంచుకొని ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్, ఆ తర్వాత స్టాండర్డ్ బుక్స్ ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండమ్మా. అంటే మళ్ళీ చెప్తున్నాను, మీకు ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలంటే ఎగ్జామ్ అనేది సండే రాసే గ్రాండ్ టెస్ట్లో కనీసం 1 మార్క్ అన్నా పెరుగుతూ ఉండాలండి. తగ్గుతూ ఉన్నాయంటే కంపల్సరీగా గ్యారెంటీగా నువ్వు ఖచ్చితంగా డౌన్ఫాల్లో ఉన్నట్లు లెక్క. తగ్గకుండా మనకి ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క సబ్జెక్ట్ టార్గెట్ పెట్టుకున్నామా. ఇంకా చెప్పాలంటే 100 రోజులు 100 డేస్ ఒక మంచి ప్రణాళిక వేసుకోండి. టైం టేబుల్ వేయకుండా చదివితే ఖచ్చితంగా అది ఏదో బ్లెండర్గా ఏదో గుడ్డెద్దు చేలోబడినట్టు మనకి అలా వెళ్ళిపోద్ది, ఏదో చదివామా అన్నట్టుగా ఉంటుంది. కాకుండా ఈరోజు 80 మార్క్స్ వచ్చినాయి అంటే రేపు 90 ఎలా తెచ్చుకోవాలనేది కరెక్ట్గా ఎనాలిసిస్ చేస్తేనే ఆ ఎనాలిసిస్లో నువ్వు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందండి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అందరికీ. రైట్, థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఇంకా ఎవరున్నారమ్మా? 120 అబోవ్ గట్టిగా డౌట్గా కొడుతున్నారు చెప్పండి. పేరునేనా? మహేష్కి ఒకసారి ఇంకోసారి క్లాప్స్ పెట్టడమ్మా. అండ్ సెకండ్ ర్యాంక్ అన్నమ్మా 110 మార్క్స్ కన్నా ఎబో వచ్చిన వాళ్ళు, 110, 115 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళని, 115 కన్నా ఎక్కువ. ఓకేరా? ఒకసారి క్లాప్స్ కొట్టండమ్మా. ఏం పేరు? నాగమణికి మరొకసారి క్లాప్స్ కొట్టండమ్మా. నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ అండి, 110 అబోవ్. ఓకే, క్లాప్స్ కొట్టాను ఒకసారి. ఏం పేరు? రాము. ఓకే, రాముకు ఒకసారి క్లాప్స్ కొట్టాలమ్మా.